స్టార్ మహిళ కార్యక్రమం కొన్ని వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటోందని గర్వించాలో, లేకపోతే కొంతమంది గేయ రచయితలకి ఆ కార్యక్రమం స్ఫూర్తిగా నిలబడుతుందని గర్వపడాలో అర్థం కావడం లేదు. నిజం, ఇది జోక్ కాదు. భాస్కర్ భట్ల గారు రాసినటువంటి ఒక పాటకి మా కార్యక్రమం ఇన్స్పిరేషన్గా నిలబడిందా? నాకు కూడా ఇప్పుడిప్పుడే ఈ విషయం తెలిసింది. భాస్కర్ భట్ల గారు ఒక యుగళ గీతాన్ని రాయడానికి పూనుకున్నారంట. సరిగ్గా అదే సమయంలో వారి శ్రీమతి గారు స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూస్తున్నారంట. కట్ చేస్తే నా అనౌన్స్మెంట్. ఈ వారం స్టార్ మహిళలో విజేత కల్పన ఫ్రమ్ ఖమ్మం. అంతే, కల్పన అన్న పేరు వినగానే ఆయనలో ఒక కవిత కల్పన పుట్టిందంట. ఫినిషింగ్ లో ఇది కాదే కల్పన అంటూ పాటని ముగించారంట. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. జీవన్ థామస్ గారి స్వరకల్పనలో బాలు గారు, చిత్ర గారు ఆలపించిన ఆ కల్పన గీతాన్ని ఆలపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీకృష్ణ అండ్ సాహితీని. కనులే కల్పన, మనసే కల్పన, వరసే కల్పన. అందుకో వందేళ్ళకి చేయి కల్పన, అంతులేని ఆనందాలే మేలు కల్పన. కల్పన కనులే కల్పన, మనసే కల్పన, వరసే కల్పన. ముందుకొచ్చి ఇలా ఇలా మాటే కల్పన, పాతికేళ్ళవయ్యారాని నీతో కల్పన. మొగలి రేకుకి బొండు మల్లె పువ్వుకి దొరసిగ్గు దారం తోటి జతే కల్పన. నేను గురువంకని, నువ్వు రామ చిలకవి, కిలకిల రాగాలతో శృతి కల్పన. నడిచే దారిలో అడుగులు కల్పన, తొలి తొలి ముద్దుగై పెదవులు కల్పన. కాలం గడపన, కలకాలం గడపన. కల్పన కనులే కల్పన, మనసే కల్పన, వరసే కల్పన. ఎదిగిన వయసుకి ఎగిరే పైటకి ఆకతాయి చూపులతోటి చెలిమి కల్పన. ఆపలేని చొరవకి అందమైన గొడవకి తరచు కొంచెం కొంచెం వలపు కల్పన. తొలకరి వానలో చనువే కల్పన, పేరు కల్పన, ఇది కాదే కల్పన. కల్పన కనులే కల్పన,
మనసే కల్పన వరసే కల్పన అందుకో వందేళ్ళకి చేయి కల్పన అంతులేని ఆనందాలే మేలు కల్పన ముందుకొచ్చి ఇలా ఇలా మాటే కల్పన పాతికేళ్ళ వయ్యారని నీతో కల్పన కల్పన మాటే కల్పన. గొంతే కలపండి. కానీ ఆ రోజు స్టార్ మహిళలో కల్పన విన్నర్ కాకుండా ఉండుంటే ఈ పాట పుట్టేదా? ఇంకెవరి పేరుతోనైనా రాసి ఉండేవారేమో. మీ పేరు. భాస్కర్ భట్ల గారిని అడగాలి మనం. సుమా సుమ కుసుమా అని రాసేవారు అంతే. కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. థ్యాంక్ యూ.